तुम अगर मुझको न चाहो तो कोई बात नहीं, तुम अगर मुझको न चाहो तो कोई बात नहीं, तुम किसी और को चाहोगे तो मुश्किल होगी। So guys, welcome to the day 2 ప్రయాగ్రాజ్ యాత్రలో డే 2 అన్నమాట. ఇప్పుడే మధురై చండీగఢ్ దిగాను. దానికన్నా ముందు తిరుకురల్ ఎక్కాను. సో అంకుల్ నాగ్పూర్ రైల్వే స్టేషన్ నుంచి నాగ్పూర్ సుభాష్ చంద్రబోస్ పేరు మీద సుభాష్ చంద్రబోస్ ఇట్వారి అని చెప్పి ఒక రైల్వే స్టేషన్ ఉంది. అక్కడి నుంచి ప్రయాగరాజ్కి అసలు లక్కది అప్పటికప్పుడు చూసుకున్నాను. నా కోసమే 19 అవైలబిలిటీ 25 అవైలబిలిటీ చూపించింది. చేసేసా. అరే నా బండి వెళ్ళిపోయింది. అదే రైల్వే స్టేషన్ దా బ్రిడ్జ్ చూపిలా అదే. సో జర్నీ ఎలా సాగుతుందో చూద్దాం. ఇదిగోండి ఎయిర్పోర్ట్ లా కట్టారు. అదిగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇతవారీ జంక్షన్. థ్యాంక్ యూ అంకల్. హలో గైస్, గుడ్ మార్నింగ్. డే 2 అర్ధరాత్రి కూడా అన్నాయి కదా డే 2 అని. సో 12 తర్వాత రోజు మొదలవుద్ది కదా. సో అందుకని ఇప్పుడు కూడా ఇటావరీలోనే ఉన్నాను. ఇటావరీ మన కుంభమేళ స్పెషల్ కోసం వెయిట్ చేస్తున్నాను. మంచి కొనుకేసాను రిటైరింగ్ రూమ్లో. చేయా ఓకే, థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ అంకులు. సో అది విషయం. సేమ్ మీద వస్తుందంట చెప్పారయ్యో అని. ఇప్పుడు మనం నాగ్పూర్ నుంచి రైట్ సైడ్ అనగా బిలాస్పూర్ రూట్ అనగా గోండియా దాకా వెళ్ళి గోండియా నుంచి మళ్ళీ కట్నీ సట్నా ఆ రూట్లోకి వెళ్తాము. ఇంక అక్కడి నుంచి ప్రయాగరాజ్. సో 6 నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందంట బండి. చూద్దాం. మనసేమిటో తెలిసిందిలే కను చూపు రాగమంత చూన్ ఆచు మందే చే థిన్ చూన్ చూన్. ఇంత హిడెన్ బ్యూటీ స్టేషన్ ఉంది మన నాగ్పూర్ పక్కన. నేను ఊహించలేదు. చాలా అసలు ప్రశాంతంగా ఉంది స్టేషన్. వింటేజ్ స్టైల్లో ఒక బిల్డింగ్, చెట్లు. చిన్నప్పుడు ప్రశాంతంగా ఎలా ఉండేవి, నీట్గా నాకు అలా ఆడేసే గుర్తొస్తున్నాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇతవారీ. ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్ మీద పోలీసులు అందరూ ఉన్నారమ్మా. దాని మీద 6 నెంబర్ అదే. అమ్మో బాగానే రష్ ఉంది. మరి మన ఒక్కలమే కాదుగా 145 కోట్ల జనాభాలో కుంభమేళకి వెళ్ళేది మన ఒక్కలమే కాదుగా. సో దానిలో భాగంగా చూద్దాం. ఎవరు చాలామంది ఉన్నారు. ఖాళీ ఉంటే బాగుండు దేవుడా అనుకుంటున్నాను. జరగాలిగా. మందే ఇతావరి ఎక్కడ ఉందనుకున్నారు? SECR జోన్లో ఉంది. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే సంతరాజ్ బిలాస్పూర్. సరే బండి చూద్దాం. ఇదే మా బండి. పోలీసులు భలే బాగా చేస్తున్నారు. RPFలు. భలే ఉంది గురు, భలే ఉంది. ICF ఇంకేం బాగుంటుంది. S5 అంట వెనకుంది. చూద్దాం. ఈ బండికి కనీసం కోచ్ పొజిషన్స్ కూడా ఇవ్వలేదండి. ఇప్పుడు వేస్తారంట. అభి లగేగి అంటున్నారు. ఇప్పుడు వస్తే నాది S5లో లోయర్ బెర్త్. అసలు అబ్బా లేదంటే ఇప్పుడు నిద్రపోకుండా కూర్చుని ఆ హడావుడిలో తిరుక్కురలైనా చండీగఢ్ అయినా మా అయితే ఎక్కడి దాకా వెళ్తాము. ఇప్పుడు 7 అయింది కదా. ఇటార్సీ దగ్గర ఉంటాము. 2 నుంచి చూసారా ఘోరం. సరే మనకి ఎందుకులే అని
మొత్తం చూశాను ఎక్కడి నుంచి ఉంది ఏంటని. చాలా టెన్షన్ పడ్డాను, దొరుకుద్దా లేదా, ఎలా వెళ్ళాలరా నాయన అని. కంఫర్ట్గా ఇదే ట్రైన్, ఓల్డ్ ఐసీఎఫ్. అదేలే ఉత్కృష్ట కోచ్లో పెయింట్ వేశారు కానీ ఓల్డే. చూద్దాం. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి బాబు. వీడినే G7 అంటారు. గోండా షెడ్ నుంచి వచ్చాడు G7. అంతరించిపోతున్న లోకో జాతుల్లో వీడొకడు. హాయ్. గుడ్ మార్నింగ్. అసలు బాగుంటుంది చూడండి, క్లస్టర్, నాచ్ ప్యాడ్ అంతా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం ఈ బండి అంటే, ఈ లోకో అంటే పర్టికులర్గా. దీని వెనక రైడ్ చేయాలని నా కోరిక, కానీ కుదరదే. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు నాకు కలుద్దాం. అంత ఇష్టం అండి నాకు ఇది. అసలు అబ్బా, రాయల్టీగా ఫుట్ స్టెప్స్, దాని కంట్రోల్ స్టాండ్ కూడా ఎంత బాగుంటుందో. బ్యాట్ చూడండి, బ్రేక్స్. ఏమంటే ఇప్పుడే అందిన తాజా వార్త, గాడి ఖుల్ రహా హే అంటున్నాడు. అంటే బండి వదులుతుందంట. మన పోలీస్ బాబాయ్ అన్నారు, అబ్బా వదిలేసింది. రైట్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై భోలేనాథ్, జై జై మహాకాల్, జై శ్రీరామ్. అలా ఉంటుంది నార్త్ ఇండియన్స్తో స్పిరిచువాలిటీ. పైగా మహారాష్ట్ర అంటే అబ్బో, ఇక కంచుగడ్డ RSSకి. బాయ్ సార్, జై శ్రీరామ్, బాయ్. వీడియోలు తీసుకొని పండగ అంటే ఇక్కడే ఉంది. జై శ్రీరామ్. అందరూ సంతోషంగా ఉన్నారు. బాయ్ సార్, బాయ్. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. వా, వీర మరాఠీస్ అనిపించారయ్యా. కానివ్వండి, లైనే ఇక అంతా శుభసూచకం. మనసేమిటో తెలిసిందిలే. మన డిఫాల్ట్గా పిబి శ్రీనివాసరావు గారి పాటలు వింట ఈ పాట కూడా తగిలిందండి. ఆ ట్యూన్ మర్చిపోలా అని. నేతాజీ సుభాష్ చంద్రబోస్, జై హింద్, బాయ్. ఇట్వారి అంటే జేబులు కొట్టే బ్యాచ్ ఇక్కడ కూడా ఉన్నారా? జై శ్రీరామ్. అబ్బాయి ఎన్నాళ్ళయిందిరా ఆ ఆల్కో చూసి. సూపరు. ఏ ఆల్కో అనుకున్నారు? రాయ్పూర్ ఆల్కో. ఎక్కడికక్కడ పోలీస్ బందీ, నాకా బందీ. చూడండి. జై శ్రీరామ్. అది ఐస్ క్రీమ్ లివరీ అంటారు. రాయ్పూర్ G3A హల్క్. దాని పరిణామం అసలు, దాని కట్టింగ్లు చూడండి, మామూలుగా ఉండదు ఈ లోకో. ఇక G3A మోతీబాగ్ నాగపూర్ అంట. ఒకప్పుడు రాయ్పూర్ది. ఇది ట్రాన్స్ఫర్ చేసేసి షంటింగ్కి వాడుతున్నట్టున్నారు. ఐస్ క్రీమ్ లివరీ. బాయ్రా, మిస్ యూ. ఇది నాగ్పూర్ బయటగా వెళ్తుంది. ఐ మీన్ సపోర్టింగ్ స్టేషన్.
వావ్, మంచిగా కర్వింగ్ ట్రైన్ ఇది. అదే విషయం. వెళ్ళొస్తామరా కుంభమేళకి. అనుకోలేదు అసలు వస్తానని, కానీ అన్ఎక్స్పెక్టెడ్. చూసారా, అనుకుంటే జరగవు మళ్ళీ. ఎనీవే స్టే ట్యూన్. ఇప్పుడు మనం వెళ్ళబోయే రూట్ ఏదైతే ఉందో అది నాగ్పూర్ నుంచి బిలాస్పూర్ టాటానగర్ లైన్ తీసుకుంటుంది. సో తీసుకుని మధ్యలో గోందియా అని చెప్పి ఒక జంక్షన్ ఉంది. అక్కడి నుంచి మళ్ళీ లెఫ్ట్కి ఎటు జబల్పూర్ వైపు, మధ్యప్రదేశ్. ఆ జబల్పూర్ నుంచి కట్నీ నుంచి సత్నా నుంచి ఇంకా సీదా ఎక్కడికి మన ప్రయాగ్రాజ్ చియోకి మీదుగా ప్రయాగ్రాజ్ వెళ్ళిపోద్ది. నైనీ మీదకి వెళ్ళిపోద్దిలే, చియోకి వెళ్దాం. సో అదండి రూట్. ఓకే, సింగిల్ లైన్ బ్రాంచ్ లైన్ ఉంటుంది, ఎంజాయ్ చేద్దాం. పర్లేదండి, వీడు కూడా అల్లాడేస్తున్నాడు. G9 కాబట్టి 100-105 వెళ్తాడు అంతే కదా. G9 ఇంక అంతకు మించి ఫిట్ కాదు. థర్డ్ లైన్ ఇది కూడా ఉంది. బండి ఫస్ట్ స్టాప్ వదిలేసి భలే ఉంది జియోగ్రఫీ. చక్కగా కొంచెం పచ్చగా ఎండిపోయి. ఎనివే ఇప్పుడు తుమ్సర్ రోడ్ వచ్చాము. అవుటర్లో ఉన్నాం తుమ్సర్. హౌరా ముంబై మెయిన్ లైన్లో ఇది ఒక మెయిన్ స్టాప్. బాగుంది కదా జియోగ్రఫీ. సదరన్ మహారాష్ట్ర, విదర్భానేలే. ये విదర్భ జమీన్ హై. 3 లైన్లు ఉంటాయి రాజ్నందగాం రోడ్డు దాకా. మళ్ళీ ఇటు గోందియా, టాటానగర్ మొత్తం ట్రిపుల్ లైన్. ఇదంతా ఫస్ట్ ట్రిపుల్ లైన్ ఆఫ్టర్ ఢిల్లీ. అన్ని కోల్స్ కోడ్ బొగ్గు. బాగుంది జియోగ్రఫీ. గ్రీన్ ల్యాండ్స్కేప్ చాలా బాగుంది. రోడ్లోకి వచ్చాము. అది ఒక కార్వింగ్ ట్రైన్. పండగ కష్టపడుతున్నారు. అదే తుమ్సర్. డైమండ్ క్రాసింగ్ ఉన్న ఏకైక లైన్ ఒకప్పుడు. ఇడని చాలా ఉన్నాయి, మరి బెజవాడకు లేదా ఏంటి? చాలా డైమండ్ క్రాసింగ్ అనేది ఇప్పుడు అసలు కామన్. రూట్ రిలే ఇంటర్లాకింగ్ వచ్చిన తర్వాత విజయవాడ యార్డ్లోనే 4-5 డైమండ్ క్రాసింగ్లు ఉన్నాయి. ప్లాట్ఫామ్ అటు చూద్దాం. యార్డ్ అంతా ఇటు. తుమ్సర్ రోడ్ జంక్షన్. ఇటు నుంచి మళ్ళీ బలార్షాలకు కలుస్తుంది. మళ్ళీ అటు గోందియాకి వెళ్తుంది, నాగపూర్ వెళ్తుంది. అంతా G9 హవా అయిపోయింది.
అసలు ఇదెక్కడ మ్యాజిక్ అండి, ఎంత మ్యాజిక్. ఆ 36 మినిట్స్ లేట్ అయిన బండి గోందియా స్టేషన్కి 36 మినిట్స్ బిఫోర్ టైం వచ్చేసింది. అదిగో 10:36కి రావాల్సింది, అదే 10:35కి. ఇదేంటో 9:50, 8:59గా వచ్చేసింది. అంతా స్లాగ్ రన్నింగ్ టైం అనుకుంటా. ఏం చెప్తాంలే ఇలాగే. ఎనివే గోందియా అనేది మన గూడూరు, సుళ్ళూరుపేట, నాయుడుపేట లాగా. ఈ గోందియా జంక్షన్ మన బల్లార్షా లేదేమో, నిన్న రాత్రి కలిసామే. ఆ బల్లార్షా నుంచి ఇటు నైన్పూర్ మీదకి వస్తుంది గోందియా లైన్కి. ఇప్పుడు మనం గోందియా నుంచి జబల్పూర్ వెళ్తాం సింగిల్ లైన్లో. బాలాఘాట్ మీదుగా జబల్పూర్ వెళ్ళి అక్కడి నుంచి కట్నా, సత్నా, కట్నీ, సత్నా, మైహర్, మణిపూర్ మీదగా వెళ్తాం ప్రయాగ్రాజ్. ఏంటి రైల్స్ మారుస్తున్నాం. గోందియా నీట్గా చేయండి రా. 130, 140, 150 వెళ్ళాలి బళ్ళు. మీరు అలా చేయాలి వర్క్, ఆలోచించుకోండి. శ్రామికులు పద 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 ఫాస్ట్గా కదా, లాగ్ అవుతుంది. అమ్మ ఈడెవడో ఇరుచుకుని వస్తున్నాడు, ఎరగబడుతున్నాడు. ఇక చూసా కానీ హౌరా సాయి సో అది గోందియా. ఈడేంటి మరి 2 స్పీడ్ 5 స్పీడ్లో వస్తున్నాడు. అది అటు కనపడుతుందా ఒక లైన్, అటునుంచే బల్లార్షా వెళ్ళిపోద్ది. ఇక ఇదిగో గోందియా. గోందియా పేరే, స్టేషన్ కోడ్ ఏంటి అనుకున్నారు? ఓన్లీ GH, హెచ్ ముందుండే G. వామ్మో 4 మినిట్స్ వచ్చేసిండ్రు. గోందియా సో గాయస్, గోందియా నుంచి పడుకున్నాను అన్నమాట. బాలాఘాట్ స్కిప్ చేశాను. సేమ్ ఇలాగే ఉంటుంది, అడవులు ఘాట్. ఇంకెక్కడ మన మణిపూరు, ప్రయాగ్రాజ్ వెళ్ళేదాకా సేమ్ ఇంతే. మధ్యలో ఆ జబల్పూరు, కట్నీ, సత్నా కొంచెం సిటీస్ లాగా. మళ్ళీ ఆ తర్వాత వెంటనే ఇలా వచ్చేస్తాయి, చూపిస్తారు. చాలా బాగుంటుంది, అడవిగా, కొండలుగా. అదిగా బాగుంది కదా. వింధ్యాచల్ సత్పురా ఘాట్స్ అంటారు.
సత్పురా రేంజెస్. అదిగా సేమ్ ఇదిగోండి, ఇప్పుడు ఒక విలేజ్ ఎలా కనపడుతుంది సేమ్ అలాగే వస్తాయి అంతా. ఇప్పుడు మనం నైన్పూర్కి వెళ్తున్నాం, బాలాఘాట్ నుంచి నైన్పూర్, ఆ తర్వాత జబల్పూర్ తర్వాత కటని, తర్వాత సత్నా, మణిక్పూర్, ప్రయాగ్రాజ్. చూద్దాం. చూసారా ఘాట్ గ్రేడియంట్స్, పైనుంచి ఎక్కుతాము దిగుతాము. హోమ్ డేంజర్ అండి, హోమ్ డేంజర్ ఆపేశాడు. వింధ్యాచల్ మౌంటైన్స్, మధ్యప్రదేశ్, సత్పురా. అదృష్టం పొద్దున పూట కవర్ చేశాను, ఎప్పుడు వచ్చినా నైట్లే వచ్చేవాడిని ఎలా వచ్చినా, సో మిస్ అయిపోయేది. ఫర్ ద ఫస్ట్ టైము సింగిల్ లైన్ క్రాసింగ్ చూస్తున్నాం. సింగిల్ లైన్ ఇది క్రాసింగ్ అంటే. కొంతమంది ఏం చెబుతారంటే డబల్ లైన్లో క్రాసింగ్లు ఉన్నాయి అంటారు, ఓవర్టేకింగ్ కూడా క్రాసింగ్ అంటారు. ఏం చెప్తాం ఇప్పుడు వాళ్ళకి? లప్తా సింగిల్ లైన్ చూడండి, అంతా అడవిలో రోడ్లు ఏమంటే ప్యూర్ ఫారెస్ట్ ఏరియా అండి. నైన్పూర్ నుంచి జబల్పూర్ 100 కిలోమీటర్స్. 6 అవర్స్ ఇచ్చాడు చండాలంగా, సిక్కు సెలవు లేకుండా 6 అవర్స్ అంట రన్నింగ్ టైం. 100 కిలోమీటర్లు 6 గంటలు అంటే ఎంత స్పీడ్ వెళ్తాడు? ఫుల్ ఫారెస్ట్, ప్యూర్ ఫారెస్ట్ ఏరియా, ప్యూర్. బండంతా ప్యూర్గా ఖాళీగా బాగుంది. సో గాయ్స్, అదిగోండి ఫారెస్ట్ రోడ్.
ఫారెస్ట్. టీసీలు అడుగుతుంటే 120 ఫీట్ అన్నాడు. ఏంది ఇదే 120 ఫీట్? 60 40 60 40 పక్కా కాదు. ఇదేంటంటే అండి, అసలు మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు గోందియా నుంచి జబల్పూరు సెక్షన్ ఉంది కదా, ఇప్పుడు మనం వెళ్తున్న సెక్షన్. ఇది ఒక 2-3 ఇయర్స్ దాకా కూడా నేరో గేజ్, మీటర్ గేజ్ కొన్ని పార్ట్స్ నడిచేది. బాలాఘాట్, నయన్పూరు, జబల్పూరు, గోందియా. సో ట్రాక్ కన్వర్షన్ చేశారు కదా, గేజ్ కన్వర్షన్. సో స్పీడ్ 50 ఇచ్చాడు అండ్ టాప్ స్పీడ్ కొన్ని సెక్షన్స్లో 90 ఇచ్చాడు. అందుకనే ఏంట్రా బాబు 100 కిలోమీటర్లు 6 గంటలు చూపించాడు ఏంటి అనుకున్నాను. అదే విషయం. పైగా అడవి కొండలో గేజ్ కన్వర్షన్ చేశాడు. బ్రాడ్ గేజ్ లూప్, ఇది మరి లూప్ లైన్లో పెట్టాడు. ఆహా, ఏంటయ్యా క్రాసింగా ఏంటి? క్రాసింగే అని ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఎందుకంటే స్టార్టర్ డేంజరు. చూద్దాం. ఏ ఊరు? నగరవాడ. ఓకే. కొంతమంది ఏం చెప్తారంటే అండి, క్రాసింగ్ పడిందేమో, క్రాసింగ్ జరిగిందేమో అంటారు, తెలియక పాపం. సో యాక్చువల్గా జరిగే మ్యాటర్ ఏంటంటే, డబల్ లైన్ సెక్షన్లో క్రాసింగ్ అనేది ఉండదు, ప్రిఫరెన్స్ ఉంటుంది. క్రాసింగ్ అనేది అసలు జరగదు. ఎలా జరుగుద్ది క్రాసింగ్? ఏ బండికి ఏ డైరెక్షన్లో వెళ్ళే బండికి ఆ డైరెక్షన్లో ట్రాక్ ఉంటే ఇంకా మీకు క్రాసింగ్ ఎలా అవుద్ది? జరిగితే ఓవర్టేక్ జరుగుద్ది, అంతేగాని క్రాసింగ్లు జరగవు. ప్రతిదానికి క్రాసింగ్. ఈడవడు ఎరా ఆడికి ఎక్కుతున్నాడు వీడు లోకల్ అంతా ఎక్స్ట్రా చేస్తే. సో అదే విషయం. ఆహా, రోజానో ఏదో లోకో వస్తుంది, సంథింగ్ మెమో యూనిట్. నా కంటికి ఎంత రైట్. P4 డెమో లాగా ఉందండి. లెట్ ఇట్ కమ్. దానికి స్టాపింగ్ ఉందా ఏమో, P4 లోకోమోటివ్. మరి ఇటైతే స్టార్టర్ మెయిన్ లైన్ డేంజరు, ఆడు ఆగుతాడేమో. అలా బ్రేక్ టచ్ చేస్తున్నాడు. అడుగు నగరవాడ. రారా బాబు, భోపాల్ P4. ఎంత అదృష్టమో. మిడ్ ల్యాంప్ ఇప్పుడు టాప్ ల్యాంప్ చేస్తారు. అరే రే 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 రే, భుసావల్ భోపాల్ కాదు, కంగారు. చూస్తూనే అదృష్టమే బంగారు. ఏమండి కుంభమేళ స్పెషల్ ఏంటి కూడా. ఎంట్రీ నాహి ఇప్పుడు ఇచ్చాడు త్రూ ప్రొసీడ్. చెత్తదవా. సెంట్రల్ రైల్వేస్. P4 కూడా మంచి గ్రేడియంట్ హాలరే. మాకు వేసింది మాత్రం G9. మాకు ప్రొసీడ్, ఐ మీన్ కాషన్, మాకు క్లియరే లైన్. కుంభమేళా వర్సెస్ కుంభమేళా. బాయ్ చిటి. పదాయిక లాగు. $75 టన్ అంట ఎంటీ వెయిట్. ఏసీ స్పెషల్.
గురించి ఏ ఊరు? ఏసీ స్పెషల్ కుంభమేళ. నాగపూర్, దానాపూర్, మరాఠీ, భోజ్పూరి. ఓ 30 ఫీట్ ఏమో. ఏంటి లూప్ లైన్ ఎంత లాగుతున్నాడు? నాగారు వారా. సో ఇప్పుడు మళ్ళీ ఫ్లాట్లోకి వచ్చేసింది ఇవన్నీ. ఆడుగా సింగిల్ లైన్. మళ్ళీ బ్యూటిఫుల్ వ్యూ. అంటే ఇక్కడ ఏదో జలపాతమో లేదంటే వాటర్ ఉంటాయి. అది చెప్పలా కళ్ళు చెదిరిపోతున్నాయి. వర్మ వర్త్, వర్మ వర్త్. వర్మ లొకేషన్స్ ఏమి లొకేషన్స్ వర్మ? ఏ వర్మ? అవునా? కావండి అసలు కళ్ళు చెదిరిపోయే లొకేషన్స్. వర్త్ వర్మ లొకేషన్స్. ఇది ఫ్యూచర్లో డబుల్ లైన్ అవ్వాలంటే కష్టం. కష్టం అంటే మళ్ళీ ఇంకా ఇలాంటి ఘాటీ సెక్షన్లో ఫిల్లింగ్ చేసుకుంటూ వేయాలి. యానిమల్స్ క్రాసింగ్. ఫారెస్ట్ ల్యాండ్ ఇదంతా, ఫారెస్ట్ ల్యాండ్. 9 చిన్నప్పుడు చదివేవాడిని. నేరో గేజ్ ఎక్కడెక్కడ ఉంది, మీటర్ గేజ్ ప్రస్తుతానికి ఎక్కడెక్కడ ఉన్నాయని. ఇప్పుడు 50 40లోనే వెళ్తున్నాడు బాబు గారు. బాలాఘాట్ మీదుగా ఇంకా ఎస్ఈసిఆర్ జోన్లోనే ఉన్నాం, గ్రేడియంట్ జోన్. సింగిల్ లైన్ ఎలా పాస్ అవుతుందో చూడండి ఫాస్ట్గా. ఇది ఓవర్టేక్ అంటే. దీన్ని క్రాసింగ్ అంటారు, ఓవర్టేక్ అంటారు. ఎందుకు? మన బండికి ఫస్ట్ ప్రిఫరెన్స్. పర్లా పెద్ద స్టేషనే. ఓ ప్రతి దానికి ఇక చీనైన్ వేసి వదులుతున్నారు గ్రేడియంట్లో. ఆల్దా చీనైన్ ఎక్కడే దొరకలే. ఎన్ఎఫ్ఆర్ఏ వాడుతున్నాం. అటు నుంచి వచ్చి ఉంటుంది పక్కనే కదా. లొకేషన్స్ మాత్రం మెస్మరైజింగ్ అండి, మర్చిపోలేము. ఏమున్నాయో లొకేషన్స్.
ఇదిగోండి నైన్పూర్ విలేజ్. నైన్పూర్ స్టేషన్లోకి వస్తున్నాము. బట్ విలేజ్ ఇలా ఉంటుంది, అటు ఇటు ఇళ్ళు ఉన్నాయి. బాగుంది విలేజ్ కూడా, కామ్ పీస్గా, చాలా కామ్గా డీసెంట్గా ఉంది. మరి ఎంత అసలు పాతకాలంలో వెళ్ళినట్టు వెళ్తున్నాయి ట్రైన్స్. 2000s, 2001, 90s అంత స్లో. ఇదిగో ట్రాక్ పక్కనే ఊరు ఇల్లు. ఫ్యూచర్లో వస్తే ఇది ఇక్కడ దాకా వస్తుంది కొంచెం ట్రాక్ కన్వర్షన్. ఎందుకంటే ఇక్కడే కనపడుతుంది ఖర్చులు, మీటర్ గేజ్, బ్రాడ్ గేజ్. ఏంటి మళ్ళీ స్పీడ్ పెంచాడు. బాగుంది నైన్పూర్. అటు సైడ్ చూపిస్తాను ఇప్పుడు. అదిగండి బాగుంది. ఇదేంటి స్పెషలా? ఈ బండి స్పెషల్ అరైవలా ఏంటి? హార్స్ షూ, హెయిర్ పిన్ బెండ్ అవుతుంది. అబ్బో అక్కడ లోకోస్ ఏంటి అన్నీ ఉన్నాయి. కెమెరా ఉంటే అండి ఇప్పుడు కెమెరా యాక్సెప్ట్ చేయాలి మా ఇంట్లో. అదిగో నైన్పూర్ వచ్చేస్తున్నాం. నైన్పూర్ వీడియో తీయటం ఒక లెక్క అయితే, వీడియోని ఎడిట్ చేసి అప్లోడ్ చేయటం ఒక లెక్క. ఏంటి అచ్చా ఆవు ఎదురుపడింది. అయ్యయ్యో మంచి పని చేశారు డ్రైవర్ గారు. క్లియర్ అయింది రే పని. ఆవు నైన్పూర్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అదిగో ఇంకో నైన్పూర్ జంక్షన్కి ఇంకోటి అటు లైన్. పర్లా గేజ్ కన్వర్షన్ తర్వాత కూడా నైన్పూర్ పెద్ద జంక్షన్. ముందు నుంచి అటు మధ్యప్రదేశ్ అమలా చిందవారా నుంచి ఇటేమో మన లంతా ఇందాక ఇప్పుడు మనం వచ్చే లైన్ ఒకటే. మళ్ళీ నైన్పూర్ వైపు మండలా పోర్ట్ అని చెప్పి ఒకటి ఉంది పోర్ట్, అటువైపు. అది ఒక సింగిల్ లైన్, ఇది కూడా 95 ఫీట్. అటు మళ్ళీ ఇంకొక ఇదిగో ఊరు నైన్పూర్. ఆహా చాలామంది ఉన్నారు, చాలా ఉన్నాయి అక్కడ లోకోస్. ఏంటి క్రౌడ్ పుల్లింగ్ ఇక్కడ వ్యవహారం తేడాగా ఉంది. ఇందాక ఆవు అడ్డుపడిందని సడన్ బ్రేక్ వేసాడు. వెల్కమ్ టు ద నైన్పూర్. అన్నీ G9లే. ఎందుకో అర్థం అట్లా G9. వడోదరా ఒకటి ఉంది, DDU దీన్ దయాళ్ ఉపాధ్యాయ లోకం ఉంది. అదేంటిది, అది కూడా దీన్ దయాళ్ ఉపాధ్యాయ. భోజనం చూడాలి ఇప్పుడు, భోజనం లేదు. డీజిల్ ఉంటే చక్కగా ఎన్నో చెట్లు ఉండేవి.
పొల్యూషన్ అని చెప్పి ఓహెచ్సి పోల్స్ వేశారు, చెట్లు తొలగించి. మరి అది నాన్ పొల్యూషన్ కాదేంటి? చేస్తారు. సో గాయ్స్, ఈ అందమైన నైన్పూర్లో సమోసాలు, చిరుతిళ్ళు తప్ప ఏమీ లేవు. రొట్టె ముక్క కూడా లేదు, కర్మ కాకపోతే. ఇక 2 సమోసాలు తిన్నా తెవులుతుంది. అబ్బో, నాకు పడదు. అయినా అలా. అయితే మా కో ప్యాసింజర్స్ అన్నారు, పట్టియా ఏంది సీరియస్ అవుతున్నారు అక్కాయిలు. మా ఆంధ్ర అక్కాయిలు వదిలేను అనుకో, తినేస్తారు, తిని ఓస్తారు మిమ్మల్ని. పండి మీ ఊరిని ఎంత అందంగా నేను పొగిడి వీడియో చేస్తుంటే మీరేంటి మంచికెళ్ళి మీరు కూడా మొబైల్ దొబ్బుతారని. కానీ తప్పండ్రా, మీకు మామూలుగా ఉండదు. అబ్బా బంగారం. బాయ్ బాయ్ నైన్పూర్. బాయ్ బాయ్. नमस्ते अंकल, जय श्री राम। जय श्री राम। आप सब कहाँ जा रहे हो? कुंभ मेला। मनोल्ले मा ट्रैवलर पार्टनर्स ఈ హరియాళీ చూసుకుంటా హ్యాపీగా గడిచేస్తుంది. కానీ భోజనమే లేదు. మెయిన్ అదే కదా మనకు కావాల్సింది. కాటా కొడితే కానీ మనిషి శాంతించడం. చూడాలి అక్కడ జబల్పూర్లో ఇంకా 120 కిలోమీటర్స్ ఉంది. సాయంత్రం 7:30 చూపిస్తుంది. ఇప్పుడు టైం 1 అయింది. స్లో సెక్షన్ అంతా. నైన్పూర్ తర్వాత బినాకి అని చెప్పి బినాకి ఒక స్టేషన్లో ఆగింది సిరాత. సో ఇదండి బినాయికి క్రాసింగ్ అనుకుంటా. ఎక్కడి నుంచో డీజిల్ హార్న్ అని పడింది. సో లెట్స్ సీ ద పవర్ ఆఫ్ G9. పావు గంట ఆపాడు. అసలు ఎందుకు ఆపాడు ఏంటి అని తెలుసుకున్నాను. డ్రైవర్ కంట వాళ్ళ ఆవిడ భోజనం పట్టుకొచ్చి ఇచ్చిందంట. మరి ఇక్కడ అంతేనమ్మా ఈ డివిజన్లో. ఒకసారి లలిత్పూర్ ఖజురాహో జర్నీ చేశాను. 110 సార్లు 111 సార్లు నా విజయవాడ ఛానల్లో పెట్టాను. అన్నిసార్లు చైన్ లాగారు. 111 సార్లు 110 సార్లు. ఛార్జర్ లేదు మొబైల్లో. మొత్తం రికార్డ్ చేయలేకపోయా. కానీ
ఎక్స్పీరియన్స్ అయితే అయ్యాను. ఎవరిష్టం వచ్చినట్టు ఆడు. ఒక బాబాజీ అయితే ముందు పట్ట బాగాలేదని చెప్పి సినిమా స్టైల్లో ఎదురు అది పట్టుకు వస్తున్నాడు ఎర్ర జెండా ఆపి తన్నారు. వినయ్కి తన్నారు. అసలు ఇక్కడ ఇలాంటి కామెడీలు జరుగుతాయండి. సింగిల్ లైన్ ఇక్కడ ఎవడిష్టం ఆడితే, రైల్వే లేదు ఏమీ లేదు. అన్నం పట్టుకొచ్చిందని చెప్పి స్టేషన్ మాస్టర్ ఆపాడు ఈ డ్రైవర్కి. మరి ఏంటో లింక్ చూడండి. నమస్తే. బండి శిఖరా అని చెప్పి ఘాటీ ఏరియాలో ఆగింది. చాలా బాగుంది బండి. 3.5 hours ముందు నడుస్తుంది, బిఫోర్ టైమింగ్. స్లాగ్ ఎక్కువ, సో అందుకని ఇక్కడ ఆపేసి టైంపాస్ చేస్తున్నారు. జబల్పూర్ పెద్ద జంక్షను, అలహాబాద్ ఇటార్సీ మెయిన్ లైన్లో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి 3-4 గంటలు పెడతాం ఎందుకని చెప్పి ఈ బ్రాంచ్ లైన్లో ఇంకెంత 30 కిలోమీటర్లో 40 కిలోమీటర్లో ఉంది. సో అది విషయం. రైట్, చూద్దాం. స్టిల్ బండి ఇంకా 10 కిలోమీటర్లో 12 కిలోమీటర్ల దూరంలో ఉంది జబల్పూర్కి. స్టిల్ 2 hours బిఫోర్ రన్నింగ్. అందుకని ఇక్కడ పక్కన పెట్టేశాడు. కుర్రాళ్ళందరూ చూడండి, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు దిగి. సినిమాలో లాగా, తెలుగు సినిమాలో లాగా. అదే విషయం. వీళ్ళదైతే చరిత్ర చెప్పుకోలేము. వాళ్ళ మొహం మీద పెట్టలేదు, ఎందుకంటే తాగుతున్నారండి టీసీలు. పైగా నీతులు చెప్తానికైతే నెంబర్ 1 ఉంటారు. ఆడెవడికో ఫైన్ వేశారు సిగరెట్ తాగారని. వీళ్ళైతే మందు తాగేయచ్చు. సూపర్. ఇక్కడ ఒక అరగంట ఆగుద్దని చెప్పి స్టేషన్ మాస్టర్ గారు అనౌన్స్మెంట్ ఇచ్చారు. యాత్రికులందరూ నాస్తా పానీ అంటే టిఫిన్ టీలు చేయండి అని చెప్పి. నా బొంద ఏం ఉండవు. చిన్న మధ్యప్రదేశ్ టిపికల్ విలేజ్. ఎంజాయ్. సో టైంపాస్ చేయాలి కదా. చిన్న 2 హోటళ్ళు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి అన్ని కర్డ్ అడిగితే కార్డు ఇచ్చాడు, పెరుగు అడిగితే లేదు కార్డు అనుకున్నాడు. బై కోడ్ ఉందా అన్నాను. మామూలు ఫన్నీ కాదు. సరేలే చూద్దాం. మరి ఇలా ఉంటుంది. రామ్ రామ్ హరే హరే కృష్ణ కృష్ణ కృష్ణ. కుంభమేళ స్పెషల్. Crowd steals the show. సో గాయ్స్, భజన తర్వాత టీసీలు మంచిగా ఫ్రెండ్లీగా ఎన్విరాన్మెంట్తో ఉన్నారు. సో గ్వారీ ఘాట్ అంట.
గ్వారీ ఘాట్. బండి వదిలేసింది. నెక్స్ట్ మన మదర్ మహల్ మెయిన్ లైన్, అలహాబాద్ ఇటార్సీ మెయిన్ లైన్లోకి వెళ్ళి కలిసిపోద్ది. కచ్పురా జంక్షన్ ఒకటి ఉంది ముందు అక్కడ. కానీ అసలు భలే డ్యాన్స్లు వేసారులే. హరే కృష్ణ 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 హరే హరే అనుకుంటా. సూపర్, ఇక వేరే మాట లేదు. జై శ్రీరామ్. అది కట్టర్ హిందూ కట్టర్. हम हिंदू है बब्बर शेर. ग्वारी घाट. आहा आहा बाय. జబల్పూర్ సిటీ కల కనపడుతుందా? 95 అంట. ఐ మీన్ స్పీడ్ రెస్ట్రిక్షన్. సో గాయ్స్, బండి కరువు అవుతుంది. కచ్పురా జంక్షన్లోకి వెళ్తుందేమో. ముందు గర్హి అని ఒకటి ఉంది, దాని తర్వాతే కచ్పురా. మీరు అక్కడ ల్యాండ్స్కేప్ చూసుకుంటే పొలాలే, అది కాదు చూడండి. అద్భుతం అద్భుత. అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్. దీని తర్వాత కూడా మంచి ఘాటీ వస్తుంది. సత్నా కట్ని పక్క అడవులు. జబల్పూర్ అంతా పక్కన కూడా, జబల్పూర్ పక్కన. అసలు ల్యాండ్స్కేప్ చూస్తే అర్థమవుతుందండి ఎంత అందంగా ఉందో. ముళ్ళు ఏం ముళ్ళు రా బాబు. కచ్పురా జంక్షన్ వచ్చేసాము. మెర్జింగ్ ఇంటూ ఇటార్సీ అలహాబాద్ మెయిన్ లైన్. హోమ్ కాషన్ స్టార్ట్ అవుతారు. ఇదే అలహాబాదు ఇటార్సీ మెయిన్ లైన్. గోయా కటనా సత్ని సత్నా కట్ని జబల్పూర్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఏదో బండి వస్తుందండి, చూద్దాము. అటు ప్రొసీడ్ వేసాడు ఊపే. ఆ బండి వెళ్ళిన తర్వాత దాని వెనక పంపిస్తాడేమో. రైట్, ఇదే మెయిన్ లైన్. బ్రాంచ్ లైన్ నుంచి మెయిన్ లైన్లోకి మెర్జ్ అయ్యాము. అబ్బాబ్బాబ్బా, వాడేంటండి దంచుకుంటూ వస్తున్నాడు. సంఘమిత్ర, బెంగళూరు దానాపూర్ సంఘమిత్ర. స్పీడ్ బిట్వీన్ 110 130 మధ్యలో ఉంటుంది. దానాపూర్ బెంగళూరు. చాలా ఇటార్సీ అలహాబాద్ లైన్ కూడా మొత్తం డీజిల్. భలే అందంగా ఉండేది. ఎనీవే మెయిన్ లైన్ ఎక్కాడు. అయితే 140 150 కొడతాడే ఇంట్లో, కానీ అదే 105 100. G9 100నయ్యా, 95 100. రైట్, సూపర్. ఇది జబల్పూర్ సిటీయలే. ఇంకెంతసేపు 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ అంతే. పికప్ చేస్తాడు ఇక. మెయిన్ లైన్ ఫార్మేషన్ మీదకి వచ్చేసింది. మొత్తం మెయిన్ లైన్ మీదకి ఫార్మేషన్ వచ్చేసింది. మదన్ మహల్ స్టేషన్కి వచ్చాము. మదన్ మహల్ జబల్పూర్కి సపోర్టింగ్. ఇది కూడా పక్కన. లూప్ లైన్ తీసి ఆపాడయ్యా. ఏం మనిషిరా బాబు. ఇక ఆన్ టైం అంటే ఆన్ టైమేనా. ఆ పక్కన వస్తుంది శ్రీధామ్ సూపర్ ఫాస్ట్. లైక్ జబల్పూర్ నుంచి నిజాముద్దీన్ వెళ్తుంది వయా ఇటార్సీ గోపాల్ మీద, ఇంకా ఝాన్సీ మొత్తం ఆ లైన్. అప్పు శ్రీధామ్ ICF. సో G9 100
110 యాక్షన్ లేదు ఇక మన బతుకులకి. అది ఏంటిది, కాజీపేట SCRలో ఏరా శ్రీధాము ఏంటి యాక్టింగ్. శ్రీధా రత్నం స్టార్ చేత కొట్టేస్తా, G9 లేపిస్తే నువ్వు బండికి. ఐకానిక్ అండి, బాగుంది. జబల్పూర్ నిజాముద్దీన్ శ్రీధామ్, జబల్పూర్ బాంద్రా, కోయంబత్తూర్ బాంద్రా, 4 ట్రైన్లు బ్రేక్ షేరింగ్ బాబుకి. శ్రీధామ్ అని చెప్పడం కూడా మానేసింది. లాస్ట్ టైం చెప్పింది ఒక 2-3 years బ్యాక్. ఛా పొండ్రా బాబు. ఏమండి శ్రీధామ్ వెళ్ళిపోతున్నాడు. బాయ్. నెక్స్ట్ టైం G9 వేసుకోబాకు చెప్తున్నా. మదన్ మహల్ బండి దాటింది. ఆ భయ్య కొంచెం జ్ఞానోపదేశం ఇస్తున్నాడు నాగ్పూర్ గురించి. నిన్న చెప్పలేదు 0 సిటీ అని చెప్పి. రైటే, మదన్ మహల్ వదిలేసింది. నెక్స్ట్ జబల్పూర్ చూద్దాం. అది మదన్ మహల్. ఎంతసేపు రా మదన్, ఎట్లా దేర్ రే మదన్. సో గాయ్స్, జబల్పూర్ వచ్చేసాము. వెహికల్ ఫ్యాక్టరీ జబల్పూర్ అని చూస్తామే, ఆ జబల్పూర్ అనమాట. చలి పుడుతుంది, చాలా చలి పుడుతుంది. ఇప్పుడేం చలండి అంటే మరి అంతే, 17-16 ఉంది. సాయంత్రం 11-10, 9 అయిపోతుంది. అమ్మమ్మమ్మమ్మమ్మో, టైం కాదమ్మా, టెంపరేచరు. 10 స్పీడ్లో తీసుకెళ్తున్నాడు. అబ్బో వీడు స్టంట్ మాస్టర్ దిగాడు. సో జబ్బలపూర్ వచ్చేసింది. జబ్బలపూర్, ఇట్స్ జబల్పూర్. మళ్ళీ కామెంట్లు వస్తాయి, జబ్బలపూర్ కాదు జబల్. పెద్ద పెద్ద ఇల్లు, పెద్ద పెద్ద కాంపౌండ్. కట్ట పక్కనే నిద్రట పట్టిద్దు. అదే 10 స్పీడ్లో వెళ్తారు ఇక వీళ్ళు కూడా. టంగ్ వినపడతాయి. సో జబల్పూర్ వచ్చేసాం. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ ఏంటి. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను లోకోలో వచ్చాను. ఇది హుబ్లీ వారణాసి లోకోలో వచ్చాను, ఎక్స్ప్రెస్ లోకోలో లాస్ట్ టైం. జబల్పూర్ దాకా వచ్చాను. జబల్పూర్ నుంచి మన అటుకి వెళ్ళిపోయాను, నైని, మన తరుణ్ గడి ఇంటికి. ఇప్పుడే ఇలా ఉందంటే ఇక రాత్రి ఎలా ఉంటుందో. ఇక అటు మన ఏమంటారు ప్రయాగ్రాజ్ అవన్నీ ఎలా ఉంటుందో చలి. ఇదంతా డీజిల్. ఒకప్పుడు 17, 18, 19 దాకా డీజిల్, 21 దాకా కూడా డీజిలే. 21 మధ్యలో జబల్పూర్ బాబు, జబల్పూర్. సెంటర్ షట్ డౌన్ చేసి లోకోని. ఏం బాబాయ్ అంటే షట్ డౌన్ చేసావు లోకోని. ఇటార్సీ ఈటీ ముందు నుంచి ఉందిలే. ఇటార్సీ షెడ్ మంచి ఫేమస్. ఫస్ట్లో కన్వెన్షన్ మెయింటైన్ చేసిన 3 phase హ్యాండిల్ చేస్తుంది ఇప్పుడు. అదిగో జబల్పూర్. ఫోన్లు లాక్కుంటారంట. అలా మనం కొట్టాలి. ఫోన్లు లాక్కున్నారు వాళ్ళని. అంతా ఫుల్ క్రౌడ్ పుల్లింగ్ ఇక్కడ. సో జబల్పూర్ వదిలేసాము. వాడెవడో హిందీ అంకుల్ బాయ్ బేటా అంటున్నాడు.
అంతా హిందీ వాళ్ళు ఇక్కడ. దడే కెమెరా కూడా ఫ్లిప్ చేసుకోవచ్చు. సో జబల్పూర్ ఎందుకు ఫేమస్ అంటే రాణి దుర్గావతి ప్లస్ కానా నేషనల్ పార్క్కి ఫేమస్. ఇదంతా డీజిల్ లైన్ ఒకప్పుడు. బ్రేక్ టెస్ట్ చేశాడు, మళ్ళీ లాగేస్తాడు. అదిగో జబల్పూర్, సారీ జబల్పూర్. హిందీ కూడా చదవటం వచ్చు కాబట్టి నో ప్రాబ్లం. వదిలేసాము జబల్పూర్. అంటే చెడు కంప వస్తుంది, బ్యాడ్ స్మెల్. రూపే జబల్పూర్ ఇక. అది విషయం. ఎప్పుడైనా ఆన్ టైం వెళ్తాడో, స్లాక్ చేస్తాడో, లేట్ చేస్తాడో చూద్దాం. స్టే ట్యూన్.